సాధారణంగా బడ్జెట్ అనగానే కోట్ల మంది ప్రజలకు ఎన్నో ఆశలుంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామిక రంగాల ప్రతినిధులతో పాటుగా సాధారణ ఉద్యోగి కార్మికులు కూడా సర్కారు వారి పెద్ద పద్దు కోసం ఎదురు చూస్తారు. ఈ బడ్జెట్లో నాకేంటి అంటూ ప్రశ్నించుకుంటారు. మరి తాజా బడ్జెట్ ప్రభావంతో ఎక్కడ ధరలు పెరుగుతాయి, ఏ ఏ ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయి, ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. అడ్డదారిలో నడ్డి విరవటంలో సిద్ధహస్తుడైన జైట్లీ మరోసారి తనదైన శైలిలో బడ్జెట్ సమర్పించారు. ఆదాయం పెంచుకునేందుకు దారులు వెతికారు. అనుకున్నట్లుగానే పొగరాయుళ్లకు షాక్ ఇచ్చారు. సిగరెట్లపై పన్ను మోతను మోగించారు. 2017-18 బడ్జెట్ ఎఫెక్ట్తో ప్రతి 1000 సిగరెట్లపై 215 నుంచి 311 రూపాయల వరకు ధర పెరగనుంది. పొగాకు ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉండటంతో బీడీ, గుట్కా, సిగార్ల ధరలు కూడా పెరగనున్నాయి. ప్రతి 1000 సిగార్లపై 3750 నుంచి 4006 రూపాయల వరకు ధరలు పెరుగుదల ఉంటుంది. పాన్ మసాలాలపై ఎక్సైజ్ డ్యూటీ కూడా 6 నుంచి 9% పెంచడంతో అక్కడ కూడా వడ్డింపు జరిగింది. రెస్టారెంట్లు, కెఫేలకు వెళ్లే వారి జేబులకు కూడా అదనపు భారం తప్పదు. సర్వీస్ ట్యాక్స్ ను 15% నుంచి 20% వరకు పెంచే అవకాశం ఉందని జైట్లీ చెప్పడంతో ఇకపై ఈటౌట్ మరింత కాస్ట్లీగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో సర్వీస్ ట్యాక్స్ 16 లేదా 18% పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా బడ్జెట్ ప్రకారం ఫోన్లతో పాటు ఫోన్ బిల్లు విషయంలో కూడా జేబుకు చిల్లు పట్టం ఖాయంగా కనిపిస్తోంది. సర్వీస్ ట్యాక్స్ పెంపు ప్రభావంతో ఎయిర్ టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. జెట్ ఫ్యూయల్ పై ఎక్సైజ్ డ్యూటీ కూడా విమాన టికెట్ల ధరల పెరుగుదలకు కారణం కానుంది. బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీ పెంపు కారణంగా ఐఫోన్ నుంచి లగ్జరీ కార్ల వరకు అన్ని ఇంపోర్టెడ్ గూడ్స్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇవే కాకుండా తాజా బడ్జెట్ ఎఫెక్ట్ తో వెండి నాణేలు, వాటర్ ఫిల్టర్ పరికరాలు, ప్యాక్డ్ జీడిపప్పు ధరలకు కూడా రెక్కలొచ్చాయి. మరోపక్క తాజా బడ్జెట్ ప్రభావంతో ఆన్లైన్లో రైల్వే టికెట్ల ధరలు తగ్గనున్నాయి. ఇంకా పవర్ బ్యాటరీలు, జనరేటర్లు, విండ్ పవర్ ఆధారంగా నడిచే జనరేటర్స్ ధరలు కూడా వినియోగదారులకు ఊరటనివ్వనున్నాయి. కూరగాయల ఆధారంగా తయారయ్యే ఆహార ఉత్పత్తులు, ఎల్ఈడీలు, సోలార్ ప్యానెల్స్, మైక్రో ఏటీఎంలు, ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిస్ స్కానర్లు ధరలు తగ్గే ఉత్పత్తుల వరుసలో ఉన్నాయి. లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా స్వల్పంగా తగ్గనున్నాయి.